నా దగ్గర ఉంది, అది బయట పెట్టాయంటే నీ జీవిత నాశనం అయిపోద్ది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ చెంచల్గూడ జిల్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు డబ్బులు ఉన్నాయి, మా వెనకాల పలుకుపడింది, మేము తిడితే పడాలి, నోరు మూసుకొని ఉండాలి. ఎందుకని అంటే ఇప్పుడు పక్కన మూర్తి గారు ఉన్నారు కదా, ఆయనకి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. ట్యాపింగ్ చేయాలంటే ఎవరు ఒక పోలీస్ ఆఫీసర్ తెలియదు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టేది పోలీస్ స్టేషన్లో పిఎస్లో కదా, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు? ఈవిడకున్న కనెక్షన్స్ తోటి ఒక పోలీస్ ఆఫీసర్తో ట్యాపింగ్ చేయించగలదని మీరు నేనైతే అనుకోలేదు. బట్ మూర్తి గారి విషయం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి మీరందరూ ఎందుకు కేసు తీసుకోలేనప్పుడు ఫైట్ చేయలేదు? చాలా పెద్ద ఆవిడ నాకెందుకు ఈ పోలీసులు ఈ పంచాయతీలు నాకు భార్య కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించారు పోలీస్ స్టేషన్లో. మూర్తి సార్ రివర్స్ అయితే వాడు బతికింటే వాడికి అర్థం అట్లా. అంత సీనియర్ జర్నలిస్ట్ అంటే ఏ ఎవిడెన్స్ లేకుండా ఒక అమ్మాయిని సపోర్ట్ చేయడం వల్ల చట్టమే బ్లైండ్ది, ప్రేమ కూడా బ్లైండ్ది. అంటే ఇప్పుడు మూర్తి గారికి ప్రేమ అంటారా లేకపోతే చట్టం అంటారా? న్యాయంగా చెప్పాలంటే రీతు చౌదరి నీది వీడియో ఉందా? ఇదిగో నేను టీవీలో అవేస్తాను ఇవేస్తాను, నాకు డబ్బులు ఇస్తావా? ఈ చిల్లర పంచాయతీ లేదు. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఈరోజు తెలంగాణ హైకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చిందనమాట. అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు జర్నలిస్ట్ మూర్తి అలానే గౌతమి చౌదరి పైన పెట్టడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్తో పాటు ఇంకొన్ని సెక్షన్లు కూడా అమలు అయ్యాయి. అసలు దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో శేఖర్ గారు. హాయ్ అండి. మొత్తానికి సాధించాలి అనుకున్న కేసులన్నీ పెట్టేసినట్టు అనిపిస్తుంది. నేనా? అయ్యో. బట్ ఇక్కడ చిన్న కరెక్షన్ చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ అని అదే ప్రచారం జరుగుతుంది. ఇది 2 సెక్షన్లు, ఒకటి 308 సబ్సెక్షన్ 3. ఇదేంటంటే ఎక్స్టార్షన్. సో నీ దగ్గర ఏదైనా ఉంది, ఆధారం ఏదో ఉంది, అది పెట్టుకొని నువ్వు బ్లాక్మెయిల్ చేసి నాకు డబ్బులు ఇవ్వడం. నువ్వు ఏం చేయాలి, నిజంగానే అవతల మనిషి తప్పు చేశాడనే ఆధారం నీ దగ్గర ఉంటే అది కోర్టులో సబ్మిట్ చేయాలి, పోలీసులు సబ్మిట్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే మీడియాలో డైరెక్ట్గా బయట పెట్టినా అది తప్పు కాకపోవచ్చు. నా దగ్గర ఉంది, అది బయట పెట్టాయంటే నీ జీవిత నాశనం అయిపోద్ది, మీ చెల్లెలకి పెళ్లి కాదు, మీ అక్కకి పెళ్లి కాదు, మీరందరూ ఆత్మహత్యలు చేసుకుని వస్తారు, నీకు కెరీర్ ఉండదు, ఇలాంటి విధంగా చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఎక్స్టార్షన్ చేయడం అనేది ఫస్ట్. అది 308 ఆ సెక్షన్. అది ఇక ఐటీ యాక్ట్ 72. ఇది ఏంటంటే నాట్ జస్ట్ ట్యాపింగ్, ఎనీ బ్రీచ్ ఆఫ్ పర్సనల్ డేటా. ఓకే. సో మీరు ఫోన్ తీసుకొని నాకు తెలియకుండా నా వేలు ఫింగర్ ప్రింట్ పెట్టేసి దాంట్లో ఉన్న డేటా తీసుకొని దాన్ని వాడుకున్నా, ఆర్ ఎల్స్ నిజంగానే ట్యాపింగ్ చేసిన, ఆర్ ఎల్స్ నా ఫోన్లో ఏదైనా బగ్ పెట్టి నేను ఏం మాట్లాడినా కూడా తెలిసేట్టు, అలాంటివి చాలానే జరుగుతాయి. సో ఏ రకమైన సరే ట్యాపింగ్ అనేది చేయాలంటే చిన్న విషయం కాదు. అది ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ చెంచల్గూడ జిల్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగానే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ చూసిన న్యూస్ ఏంటంటే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారా, అది కూడా ఒక 10 CR కావాలి అని చెప్పి వాంటెడ్గా ఇదంతా చేస్తారు అని చెప్పి డబ్బుల కోసం ఇదంతా 10 CR డిమాండ్ ఆన్ రికార్డు నేను లైవ్లోనే అడిగారు కదా, లైవ్లోనే అడిగారు. అది కాకుండా అది ఎప్పుడు వచ్చింది, 10 CR అనే డిమాండ్ ఎప్పుడు బయటకు వచ్చింది అంటే ఈవిడ వాళ్ళ మామగారు కాకాని గారు వచ్చి ఆయన టీవీలో ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఒక ఛాలెంజ్ చేసింది. నేను డబ్బులు అడిగానా, దమ్ముంటే చూపించండి అని చెప్పి మీడియా వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు ఈ ధర్మ అనే మనిషిని పోలీస్ స్టేషన్లో పెట్టి మాదాపూర్ పిఎస్లో మర్యాదగా సెటిల్ చేసుకో, లేకపోతే రోజు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది అని చెప్పి ఒక బెదిరింపు ద్వారాలో మాట్లాడినప్పుడు ఆయన తెలివిగా అది రికార్డ్ చేసుకున్నాడు. ఆ రికార్డ్ చేసుకున్న దాంట్లో మొత్తం ఒక అరగంట కాన్వర్సేషన్లో 2 ముక్కలు మాత్రం ఆయన బయటకు వదిలారు. మొత్తం ఆయన కోర్టుకి ఇచ్చుంటారు. బట్ దాంట్లో ఈవిడ మాట్లాడుతూ నా దగ్గరే డబ్బులు ఉంటే నిన్నెందుకు అడుగుతాను, 100 కోట్లు ఉన్నాయంటున్నారు కదా, ఆఫ్టర్ 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేసేయండి అన్నట్టుగా మీరు అది విన్నారా? విన్నాం. లాస్ట్ టైం మీరే ఆడియో క్లిప్, నా దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఎందుకు బేరాలాడతాను, ఏదో కొడుకు ఇవ్వడానికి. అది అంటే అక్కడ దాకా తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇది ఇప్పుడు బ్లాక్మెయిల్ అనేది రకరకాలుగా జరగచ్చు. అమ్మో నువ్వు కేసులో ఇరుక్కుపోతావు, మరి అది డబ్బులు ఇచ్చి వదిలించుకో, లేకపోతే ఇగో ఈ నీ బెడ్రూమ్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఆవిడే ఓపెన్గా చెప్పింది కదా, నీ బెడ్రూమ్లో
కెమెరా పెట్టాను నేను అని చెప్పి. ఇక్కడ ఏంటంటే అమ్మా, నేను భార్యని, నాకు హక్కు ఉంటుంది, ఆ ఇంట్లో ఏదైనా నేను కెమెరాలు పెట్టచ్చు అనేది తప్పు. ఆవిడ ఆ తప్పుని ఒప్పుగా చిత్రీకరిస్తూ ప్రపంచానికి అంతా ఒక పెద్ద నేను LLB చేశాను, దాంట్లో టాపర్ని అని చెప్పుకుంటూ ఒక తప్పుని ప్రచారం చేసింది ఆవిడ. అదేంటి, నువ్వు భార్య అయినా సరే లేదు భర్త అయినా సరే మీ ఆవిడకో మీ భార్యకో తెలియకుండా బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ కెమెరాలు పెట్టడం అనేది అబ్సల్యూట్లీ క్రైమ్. ఓకే, ఆ క్రైమ్కి ఈ సెక్షన్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది దీనికి ఎవరు ప్రూఫ్ చూపించక్కర్లా, ఆవిడే ఆన్ రికార్డ్ మాట్లాడి ఒప్పుకుంది. ఆవిడే టీవీ ఛానల్ ముందు కూర్చొని పెట్టా, నేనే పెట్టా, ఇది నా రైట్, నా హక్కు ఉంది, కాదు అని ఇప్పుడు చట్టం చెప్తూ ఆవిడకి ఆ రోజు మనం చెప్పాం మీడియా ముఖంగా, తప్పమ్మా అలా పెట్టకూడదు, అది పెడితే చాలా పెద్ద నేరం, ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇప్పుడు ఎవరన్నా పని మనిషి మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు, నువ్వు బాత్రూంలో కెమెరా పెట్టుకొని ఇది నా బాత్రూమ్ నా ఇష్టం పెట్టుకుంటానంటే ఆవిడ ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో ఎంత అసహ్యంగా ఉంటుంది. నా బాత్రూమ్ నా ఇష్టం అంటే కాదు, ఒకవేళ ఎక్కడైనా సరే కెమెరా పెట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టాలి, అది చాలా పెద్ద తప్పు. అండ్ అది తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. సో ఇవి రెండు పడ్డాయి, ఈ 2 సెక్షన్లు పడ్డాయి. ప్రీవియస్ కూడా మీరు చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నారు కదా, వాంటెడ్లీ తను ఇవన్నీ చేసింది, రికార్డ్ చేసింది అని. మరి ఆవిడ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఇవన్నీ నేను చేయలేదు అని పెట్టింది, మెన్షన్ చేసి. అదే అంటున్నా, ఇప్పుడు కేసు పడింది కాబట్టి అక్యూజ్డ్ స్థానంలో ఆవిడ ఉంది. మీకు మధ్యలో ఒక చిన్న డిస్కనెక్ట్ ఉంది, మీరు గమనించారో లేదు, ఒక వారం 10 రోజుల నుంచి మొత్తం స్తబ్దత, ఎవరు కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడట్లా. ఏమైంది చాలా మందికి తెలియదు జనాలకి, ఏం జరుగుతుంది తెలుసు. అయ్యో నా కార్లో ఉండాలి, మర్చిపోయా ఫైల్లో. విషయం ఏంటంటే వీళ్ళు వరంగల్ కోర్టులో ఒక రిట్ పిటిషన్ ఇచ్చారు. ఆ వరంగల్ కోర్టులో, అయ్యా నేను ఇలా భర్త చేత బాధింపబడ్డ ఆడదాన్ని నేను ఇలా కేసు పెట్టుకున్నాను, కేసు పెట్టుకొని ఇలా ఉంటే నా మీద అందరూ కూడా ఇలా దుష్ప్రచారానికి ఒడికట్టారు, దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నిజానికి ఆవిడ కేసు పెట్టుకొని ఆవిడ బాణాన ఆవిడ ఉన్నట్టు ఎవరు, ఆవిడ స్టార్ట్ చేశారు ఈ క్యాంపెయిన్. ఇగో రీతు చౌదరి అట్లా, షుగర్ డాడీలు ఎంతమంది ఇలా ఆవిడ గురించి మాట్లాడి, వాళ్ళ అమ్మ సాక్షాత్తు ధర్మ వాళ్ళ అమ్మని హీరోయిన్లతో ఇది పెట్టి పక్కలేస్తుందని, వాళ్ళ అక్కని ఎంతమంది 1 నైట్ స్టాండ్లని, ఇంకా డ్రగ్స్ అని, ఇంకా రకరకాల నోటుకొచ్చినవన్నీ కూడా వాళ్ళ మీద ప్రతి టీవీ ఛానల్ ఈ ఎఫ్ఐఆర్ చూపించడం, ఎవరిని పడితే వాళ్ళని బద్నాం చేస్తూ మాట్లాడు, ఇలా స్టార్ట్ చేసిన క్యాంప్. ఇది ఆవిడ కోర్టు ముందు తీసుకురాదుగా. ఇప్పుడు నేను వేసుకున్నప్పుడు నేను నా చెడు ఎందుకు చెప్పుకుంటా, అప్పుడు ఎవడన్నా చెప్పాలి అక్కడ. సో ఆ కోర్టు ఏం చేసింది, ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. ఇంటరిమ్ ఆర్డర్ అంటే ఏంటి, అవతల వాళ్ళ పక్షాన వాదనలు కూడా విన్న తర్వాత మేము ఫుల్ ఆర్డర్ ఇస్తాం, అప్పటిదాకా ప్రస్తుతానికి ఒక సీజ్ ఫైర్ లాగా, అప్పటిదాకా మీరు ఎవరు కూడా చేయకూడదు, అలాగే ఇవి కూడా చేయకూడదు. సో ఇది ఉన్న టైంలో ఎవరు మాట్లాడకూడదు, సో మనం మాట్లాడు. మరి అదే కోర్టు అంటే ఆ కోర్టు అంటే ఏదైనా సరే అది వరంగల్ కోర్టు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, వరంగల్ కోర్టుకి ఎందుకు వెళ్ళారు అసలు? మీ జ్యూరిస్డిక్షన్ హైదరాబాదు, లేదు మీరు ఉన్నది నందిగామ విజయవాడ దగ్గర. సో ఇదర్ ఏపీలో అయినా ఉండాలి, లేకపోతే ఇక్కడైనా ఉండాలి. మధ్యలో హైదరాబాద్ కాకుండా వరంగల్ ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాలే. సరే వాట్ ఎవర్. వరంగల్లో కేసు పెట్టారా వాళ్ళు? వరంగల్లో రిట్ వేసుకున్నారు. కేసు అంటే ఏం లేదు, ఇలా మీడియా వాళ్ళు ఎవరు కూడా మా గురించి మాట్లాడకూడదు అని. సో ఎందుకంటే నేను విక్టిమ్ని, జనరల్గా విక్టిమ్కి సపోర్ట్ చేయడం మానేసి అక్యూజ్డ్ వైపు స్టాండ్ తీసుకుని కొంతమంది మాట్లాడుతున్నారు అనేది ఆవిడ ప్రధాన అభియోగం. దాంట్లో జడ్జి గారికి విన్నవించుకున్న దాంట్లో ఏంటి, నేను విక్టిమ్ని, అక్యూజ్డ్కి స్టాండ్ తీసుకుని ఎలా మాట్లాడతారు? ఏ చట్టం కూడా అక్యూజ్డ్కి స్టాండ్ తీసుకొని మాట్లాడాలని చెప్పలేదు. అక్యూజ్డ్ గురించి మాట్లాడచ్చు, ఆయనకి అగెనిస్ట్గా మాట్లాడచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్యూజ్డ్ అంటే ఏంటి, ఒక నిందేశాను నీ మీద, నిందేసినప్పుడు వాడు చెప్పుకోవాలి కదా, అరే నువ్వు నోరు మూసుకొని ఉండాలి, నీతో వాళ్ళు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకూడదు అంటే కుదరదు. ఒక్క అత్యాచారం కేసులో కావచ్చు, లేకపోతే పోక్సో కేసులో కావచ్చు, ఈ 2 కేసులలో మాత్రమే విక్టిమ్ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు అనేది మాత్రం చట్టం. అందుకనమాట సరే ఆవిడ చట్టం ప్రకారమే అనుకుందాం, నేను విక్టిమ్ని కాబట్టి అందరూ నాకే సపోర్ట్ చేయాలి, అక్యూజ్ కాబట్టి అందరూ వాడిని తిట్టాలి. ఒకవేళ ఎవరన్నా సరే జై ధర్మా మహేష్ అని ఎవడు జై మహేష్ అని ఒకటి పెడితే మీ అమ్మల్ని ఎక్కడనే తీసుకెళ్ళి వాడుతూ అని చెప్పి బూతులు మాట్లాడిన సంస్కారవంతమైన మాట్లాడి. అయితే ఇక్కడ ఇన్నాళ్ళు మరి ఆవిడ న్యాయం ప్రకారమే అనుకుందాం, విక్టిమ్ కాబట్టి మాట్లాడకూడదు. ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదైంది, చాలా ఫ్యాన్సీ నెంబర్ 143 పక్కన 4 పెట్టి /2025 కూకట్పల్లి.
143 చాలా ఫ్యాన్. మొన్నటి వరకు వీళ్ళు కేసు పెడితే వాళ్ళ మీద తీసుకోవట్లేదు అనే ఒక న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అదే ఇది కట్ చేస్తే జరిగిన 3-4 డేస్కే ఇప్పుడు ఈ సెక్షన్లు అన్నీ పడ్డాయి. అసలు ఈ స్టోరీ అంతా ఏంటి? సో ఎప్పుడైతే ఈవిడ ఇటువంటి క్యాంపెయిన్స్ షురూ చేసిందో అంటే అప్పుడే ఓపెన్గా నీకు సినిమాలు ఎట్లా వస్తాయో చూస్తా, అన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఆయనకి సినిమాలు రాకుండా అలాగే మీ ఫ్యామిలీ రోడ్డును పడేట్టు, ఎస్పెషల్లీ వాళ్ళ అక్క పెళ్ళి కూడా కాకుండా అవుతుంది ఈ దుష్ప్రచారం వల్ల అని చెప్పి ఓపెన్ ధమ్కీలు ఇచ్చుకుంటున్నట్టుగా ఆ ఎఫ్ఐఆర్లో మొత్తం వాళ్ళు రాసుకొచ్చారు. సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనం అందరం చూసాం. 40 రోజుల నాన్ స్టాప్ దాడి, రోజు ఒక ఛానల్లో కనబడతానే ఉంటుంది ఈవిడ. అదిగో ఆవిడ అట్లా, ఈవిడ ఇట్లా, రీతు చౌదరి అట్లా, అపోలో డాక్టర్ ఇట్లా, వాళ్ళ అమ్మ అట్లా, వాళ్ళ అక్క ఇట్లా, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన లబోదిబ్బమంటూ వెళ్ళాడు, అయ్యా రక్షించండి, ఇది మరీ దారుణం. అలాగే రీతు చౌదరి వాళ్ళ మదర్ కూడా వెళ్ళారు సేమ్ పిఎస్ రీసెంట్గా కూకట్పల్లి పిఎస్కి వెళ్ళి, ఎప్పుడు కాదు అప్పుడు రీతు చౌదరికి ఎంతమంది షుగర్ డాడీలు ఇటు తిరుగుతూ ఉంటుందో ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడిన ఆన్ రికార్డ్ మాటలు ఉన్నాయి. అవన్నీ పట్టుకెళ్ళి ఇది సార్ అన్యాయం జరుగుతుంది కాపాడండి అని చెప్పి వాళ్ళు విన్నవించుకుంటే, ఒక తల్లి పాపం ముసలావిడ, తండ్రి కూడా లేడు వెళ్ళి మాట్లాడడానికి, నో ఎఫ్ఐఆర్ ఆన్ రికార్డ్. చూసిన ప్రతి ఒక్కడికి ఎవరికైనా సరే ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకని అంటే మాకు డబ్బులు ఉన్నాయి, మా వెనకాల పలుకుపడింది, మేము తిడితే పడాలి, నోరు మూసుకొని ఉండాలి. ఇప్పుడు కంప్లైంట్ పెట్టేది పోలీస్ స్టేషన్లో పిఎస్లో కదా, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు? అదే అంటున్నా, మాకు డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది అంటే ఇప్పుడు పక్కన మూర్తి గారు ఉన్నారు కదా, ఆయనకు అంత పలుకుబడి. ఇంకోటి మీరు ఇందాక అడిగారు ఫోన్ ట్యాపింగ్ గురించి, ఈవిడికి ట్యాపింగ్ చేసేంత నిజంగానే లేదు. ఆవిడ ట్యాపింగ్ చేయాలంటే ఎవరు ఒక పోలీస్ ఆఫీసర్ తెలియాలి. ఈవిడికున్న కనెక్షన్స్ తోటి ఒక పోలీస్ ఆఫీసర్తో ట్యాపింగ్ చేయించగలదని మీరు నేనైతే అనుకోలేము. బట్ మూర్తి గారి విషయంలో ఆయనకి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన రెనౌండ్ జర్నలిస్టు, అందరికీ తెలిసిందే, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లతో పరిచయాలు ఉంటాయి. మరి ఆయన ఎందుకు చేయించుండకూడదు అనే కోణంలో ఖచ్చితంగా ఇట్ ఈస్ పాసిబుల్. ఆవిడికి అంత సీన్ లేకపోయినా ఆయనకి ఆ సీన్ ఉంది, ఖచ్చితంగా చేయించుండొచ్చేమో అనే కోణం కూడా ఉంది. ఒకవేళ చేయిస్తే అదే ఆయన మీద. బట్ అలా కాకుండా ఈవిడ ఫోన్లో బగ్గు పెట్టో, లేకపోతే ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఫోన్ తీసుకొని ఆ కాల్స్ డేటా కాపీ చేసుకొని చేస్తే అది ఈవిడ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎలా వచ్చినా దాన్ని మూర్తి గారు టెలికాస్ట్ చేశారు, విచ్ ఈస్ కంప్లీట్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ. సో ఆ రకంగా దాంట్లో ఆయన పాత్ర అలా ట్యాపింగ్ చేసినా లేకపోతే ఇలా చేసినా కూడా ఇరుక్కున్నట్టు. మధ్యలో నేను ఎక్కడో స్కిప్ అయ్యా. రీతు చౌదరి వాళ్ళ మదర్, రీతు చౌదరి వాళ్ళ మదర్ అండ్ ఈయన అలాగే వేరే వేరే టైమ్స్లో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పోలీసులు ఇదిగో చేస్తాం అని చెప్పి ఇప్పటిదాకా నో ఎఫ్ఐఆర్. మీరు అందరూ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి మీరందరూ ఎందుకు కేసు తీసుకోలేనప్పుడు ఫైట్ చేయలేదు? మరి నేను రీతు చౌదరి వాళ్ళ మదర్తో మాట్లాడాను, అమ్మ మీరు వెళ్తుంటే నేను వస్తాను, వచ్చి మాట్లాడతాం, మీకు లీగల్గా కూడా మనం వెళ్దాం, ముందుకెళ్దాం, ఒకవేళ వాళ్ళు కాదంటే అన్నట్టుగా నేను వాళ్ళ మదర్తో 1-2 సార్లు మాట్లాడాను. బట్ తర్వాత చాలా పెద్ద ఆవిడ నాకు ఎందుకు ఈ పోలీసులు ఈ పంచాయతీలు నాకు వద్దు అన్నట్టుగానే ఆవిడ అనుకొని, సరే ఆ రోజు ఆ హీట్లో ఆవిడ వెళ్ళింది. కానీ తర్వాత ఒక బెదిరింపు అయితే ఈవిడ ఇచ్చేసింది కదా ఆన్ రికార్డు. ఏంటి, రీతు ఇది ఒక టీవీ ఛానల్లో కూర్చొని నువ్వు అనవసరంగా ఈ ధర్మ వాళ్ళతో సపోర్ట్గా వెళ్ళావనుకో నీ ఇంటిమేట్ వీడియోస్ బయటకు వస్తాయి జాగ్రత్త అని చెప్పి, దీని ఏమంటారు బ్లాక్మెయిల్ కాకపోతే. సో ఉన్నాయా నిజంగా వీడియోస్? ఉన్నాయో లేదు, ఉంటే బయట దమ్ముంటే బయట పెట్టమని చెప్పి అడిగాడు కదా, నేను పెడతాను అని చెప్పి ఈ రోజు దాకా ఎందుకు రాలేదు? ఇప్పుడు రీతు అనే క్యారెక్టర్ బిగ్ బాస్ హౌస్లో ఉంది, నువ్వు సపోర్ట్ చేస్తే ఇంటిమేట్ వీడియోలు బయట పెడతాను అని అనడానికి ఇవన్నీ రీతుకు తెలియదు కదా. హౌస్లో ఉన్న అమ్మాయికి వాళ్ళ అమ్మని బ్లాక్మెయిల్ చేయడమే కదా, వాళ్ళ అమ్మని బెదిరించడమే కదా, నువ్వు పెడితే ఏం చేస్తా. అయినా కూడా అమ్మాయి వాళ్ళు వెళ్ళింది. మరి ఈ సాక్ష్యాలన్నీ ఆవిడ చూపించుకుందో లేదో తెలియదు. నేనైతే వెళ్ళలేదు ఆ రోజు, ఆవిడతో పాటు పేసుకు వెళ్ళి ఉండాల్సిందేమో. మేబీ ఆవిడకి ఫార్మాట్ లేకపోతే ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ కూడా తీసి ఇదిగో ఇక్కడిక్కడ ఉన్నాయని చెప్పి చూపించేవాడు నేనైతే. బట్ ఆవిడైతే వెళ్ళిందనే విషయం తెలిసింది. వాళ్ళు సరే అమ్మ నేను చూస్తామని చెప్పి ఒక మాట అన్నారు.
కంప్లైంట్ అయితే తీసుకున్నారు, రిసిప్ట్ అయితే ఇచ్చారు, అక్నాలజ్మెంట్ ఇచ్చారు, కానీ అది అక్కడి నుంచి ముందుకు వెళ్ళాల. దానికి కారణం మరి మళ్ళీ మూర్తి గారి ఇన్ఫ్లుయెన్సర్, ఆయన అధికార పార్టీ అందడంతోటి ఇది ఎఫ్ఐఆర్ కాకుండా చూసారు. ఎందుకంటే ఆన్ రికార్డ్ కళ్ళ ముందు అందరికీ మూర్తి గారికి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది గౌతమి విషయంలో? అంటే మిగతా వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మీరు అన్నట్టు, సింగిల్ మదరు, ముసలావిడ, ఫాదర్ కూడా లేరు అన్నారు. నిజంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అని వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు మూర్తి గారికి ఆపాల్సిన అవసరం ఏముంది? అంటే ఫ్యామిలీ ఇష్యూ వేరు, పక్కన వాళ్ళు కూడా దాంట్లో లాగినప్పుడు ఇంతమందిని కంట్రోల్లో పెట్టుకునే అంత ఇది ఉంటుందా? ఒకటి ఆయన చేసుండొచ్చు, చేయకుండా ఉండొచ్చు. లేదు వీళ్ళే ఆయన పలుకుబడి చూసి భయపడి ఎందుకులే మనకు వచ్చిన గోల, సార్ ఒక్క పేరు పక్కన పెట్టండి సార్ మేము ఎఫ్ఐఆర్ చేస్తాం అన్నట్టుగా కూడా అన్నారని ఒక చిన్న విశ్వసనీయ సమాచారం కాదు, మీ దగ్గర 100% సమాచారం ఉంటుంది. సో జనరల్గా దట్స్ హౌ థింగ్స్ హ్యాపెన్. ఎందుకంటే నాకు కూడా ఇటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నా మీద మర్డర్ అటెంప్ట్కి ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయి ఆన్ రికార్డ్ మొత్తం ఎవిడెన్స్తో సహా కాల్ రికార్డింగ్ అన్నీ తీసుకెళ్ళి నేను పిఎస్లో సబ్మిట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పేరు మాత్రం కొంచెం ఎలిమినేట్ చేయండి సార్, అది లేకపోతే మేము చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా. అదే సో ఏంటంటే ఇక్కడ ఆ పిటిషన్ పెట్టేవాడి దమ్ము, క్యారెక్టర్, నిలబడగలిగే ఇది, పోరాడగలిగే పట్టిమ గట్టిగా ఉన్నప్పుడు అవుతుంది. సో ఆ రోజున నేను సరే ఫస్ట్ అయితే నాకు ఒక సేఫ్టీ కావాలి. ఇప్పుడు నాకు ఏదన్నా అయితే వాళ్ళ మీదకి వస్తుందని తెలియాలనే కోణంలో సరే ఫస్ట్ అయితే మీరు ఎఫ్ఐఆర్ చేయండి, సరే ఆ ఒక్క పేరు సరే ఎగ్జామ్ చేస్తానని చెప్పి ఎవరు సరే వద్దులేండి, నేను ఆ పేరు చెప్తే మళ్ళీ ఆ పేరు గల వాళ్ళని గురించి నేను భయపడినట్టుగా మళ్ళీ ఆ ఆఫీసర్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ బట్ దట్స్ హౌ థింగ్స్ హ్యాపెన్. ఆ రోజు ఇదే టైప్లో ఆ మూర్తి గారి పేరు మాత్రం పక్కన పెట్టేస్తే మిగతా పని మేము చేస్తాం అన్నట్టుగా సమాచారం. ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు, నేను ధృవీకరించట్లేదు, బట్ ఒక రూమర్ లాగా నేను విన్నాను ఇది. బట్ తర్వాత సరే మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు, మాకైతే అక్నాలజ్మెంట్ ఇవ్వండి అని చెప్పి లాయర్ అక్నాలజ్మెంట్ తీసుకొని అదే చెప్తున్నా, పోరాడారు అక్కడ. నేనైతే ఏదో చిన్న రాజీ పడ్డాను, సరే ఏదో ఒకటి నాకు ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ కావాలి అని చెప్పి. బట్ వాళ్ళు పోరాడారు, కోర్టుకి వెళ్ళారు, కోర్టులో సాక్ష్యాలు సబ్మిట్ చేశారు, గట్టిగా వాదిచ్చారు. అయిన తర్వాత జడ్జి కన్విన్స్ అయ్యి, జనరల్గా ఏంటి ఎఫ్ఐఆర్ పోలీసులు పెడితే అక్కడి నుంచి కోర్టుకు వెళ్తుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్లో దమ్ము లేకపోతే కోర్టు క్వాష్ చేసేస్తుంది. ఇక్కడేంటి కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చింది. అంటే కోర్టులో ఆల్రెడీ వాదనలన్నీ జరిగి దీంట్లో దమ్ము ఉంది, దీంట్లో విషయం ఉంది అని చెప్పి పంపిస్తే ఇవాళ స్టేటస్లో ఇవి పెడుతుంది, ఇదంతా ఫేక్ కేసులు అండి, ఇవన్నీ ఉతుతుంది, ఇది క్వాష్ అయిపోతుంది. క్వాష్ అయిపోవాలంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు కోర్టులో క్యాష్ అవుతుంది, కోర్టులో నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చింది కోర్టు కోర్టులో ఎట్లా క్యాష్, అదే హైకోర్టు. రేపు మళ్ళీ నువ్వు క్యాష్ చేయాలంటే అదే హైకోర్టుకి వెళ్ళాలి, ఏ హైకోర్టు అయితే పెట్టమని ఇచ్చిందో. ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం చూసి ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తే అది కోర్టు వరకు వెళ్తుంది. బట్ ఇప్పుడు కోర్టే కేసులు పెట్టండి అని చెప్పడానికి అసలు మూర్తి గారిని అంత స్ట్రాంగ్గా తప్పు చేశారు అని కోర్టు ఎలా జడ్జ్ చేసింది, ఏం ఎవిడెన్స్ వాళ్ళు సబ్మిట్ చేశారు, అదేమైనా చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఈవిడ చేసిన తప్పులకు సంబంధించినవి లేకపోతే మూర్తి గారు చేసిన వాటికి సంబంధించినవి మాత్రం ఆన్ రికార్డ్ పబ్లిక్ మీడియంలో అవైలబిలిటీలో ఉన్నాయి. అందులో 90%, ఒక 10% మనకు తెలియని కొన్ని సాక్ష్యాలు ధర్మ దగ్గర అండ్ ఆ లాయర్ దగ్గర ఉన్నాయి. అవి వాళ్ళు పోలీస్ స్టేషన్కో లేకపోతే కోర్టులోనో సబ్మిట్ చేసినట్టుగా సమాచారం. బట్ మనకి తెలిసి క్లియర్ కట్గా రీతు చౌదరి విషయం కావచ్చు, లేకపోతే ఎవరో ఒక డాక్టర్, అపోలోలో ఒక డాక్టర్కి సంబంధించిన ఈ మాటలు కావచ్చు, లేకపోతే ధర్మాకి సంబంధించినవి ఏవో ఆడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఛానల్లో స్టార్ట్ చేశారు? అన్ని ఛానల్స్లోనే వచ్చినాయి. బట్ స్టార్టింగ్ ఎవరు చేశారు అండ్ దాని వెనకాల నేను ఉన్నాను ఎవరు చెప్పారు? మూర్తి గారు చెప్పారు. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పబ్లిక్ ఎవిడెన్స్. దీనికి వేరే ఏం అక్కర్లా. ఇప్పుడు నేను దానికి సంబంధించి నేను ఒక అమ్మాయిని కాపాడదాం అనుకున్నానని ఆయన చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయిని కాపాడదాం అనుకున్నానంటే ఇప్పుడు మరి ఆల్రెడీ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టింది, పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు 498A కేసులు ఏంటంటే అమ్మా, అది ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా పెట్టగలిగే కేసు. మన దేశం చట్టంలో ఉన్న అన్ని సెక్షన్స్లోకి 498 ఈజ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్. ఎందుకంటే దాని అంటే వేరే దేశాల్లో ఎక్కడా లేదు ఇటువంటి దరిద్రం. మన దేశంలోనే పెట్టబడిన చట్టం. దీనివల్ల కొన్ని వేల మంది సూసైడ్ చేసుకొని ఫ్యామిలీలు చితికిపోయిన దీని తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం టైట్ చేశారు. ఈ కేసు పెట్టిన 2 వారాల్లోపు మీరు కోర్టుకి సమాచారం ఇవ్వాలి. అరెస్ట్ చేశారా
చేయలేదా, చేయకపోతే ఎందుకు చేయలేదు, అరెస్ట్ చేయాలంటే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి, కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. 498 చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే చచ్చిపోతున్నారు జనాలు. రీసెంట్గా ఒక ఆయన రాజు, గడ్డం రాజు చచ్చిపోయాడు, గుర్తుందా మీకు? ఆత్మహత్య చేసుకుని. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా మీకు? చాలా మంది ఏదో పెళ్ళాను టార్చర్ చేస్తున్నారు కదా, అంతకన్నా మించి ఆయన పోలీస్ స్టేషన్లో ఈవిడ కేసు పెడితే 498 ఆయన్ని అక్కడ తీసుకెళ్ళి 498 అంటే సెక్షన్ పెట్టారా లేదా తెలియదు, బట్ ఇదే గృహహింస చేస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్ పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే, అంటే కొట్టారా దాన్ని తిడతారో ఏదో చేస్తారు కదా, చేసిన తర్వాత భార్య కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించారు పోలీస్ స్టేషన్లో. భర్త భార్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పించారట. ఇంకెలా ఉంటుంది మా కాడికి? ఇప్పుడు కాపురం చేయాలా లేకపోతే ఏమైనా కూడా నేను పోలీసులకు ఫోన్ చేస్తా, ఇలా ఏం కాపురం చేస్తాడు? దీంతో రోజు రోజుకి మదన పడి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎవరు తప్పిది? ఆ చట్టం తప్పు. అవును. ఈ 498లో 100,000 మంది చచ్చిపోతుంటే టైట్ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టే చెప్పింది ఇది లీగల్ టెర్రరిజంకి ఒక వెసులుబాటు అయింది అని చెప్పి. సో ఈ కోణంలో ఎవరైనా మీరైనా ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు వెళ్ళి నా మూడు నన్ను హింసిస్తున్నాడు ఏ ఆధారం లేకుండా కోపంతో కూడా పెట్టేయచ్చు. అందుకని అది ఇప్పుడు 2 వారాల తర్వాత కూడా ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అంటే దానిలో సాక్ష్యాలు ఇవ్వలేదు నువ్వని, ఏ రకమైన క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకపోతే అరెస్ట్ ఉండదు. 2 వారాల తర్వాత కూడా లేదు అంటే ఏమైనా ఇప్పటిదాకా 2 వారాలు అంటే 2.5 నెలలు అవుతుంది, ఏ రకమైన ఎవిడెన్స్ లేదు దాంట్లో. అందుకనే కదా ఆ కేసులో ధర్మాన్ని అరెస్ట్ చేయడం కానీ ఏమీ లేదు. సో ఆ కేసు ఏమైంది? 2 వారాల తర్వాత జరగని కేసు నథింగ్. నిజంగా చెప్పాలంటే ఆ కేసు క్వాష్ అయిపోతుంది కోర్టుకి వెళ్తే. మరి అప్పుడు వాయిస్ అంతా రేస్ చేసిన గౌతమి కానివ్వండి, తనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మూర్తి గారు కానివ్వండి, ఇప్పుడు ఈ కేసులు పెట్టిన తర్వాత అసలు వాళ్ళ రియాక్షన్, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? ఆయన కొంచెం తెలివిగా వ్యవహరిస్తున్నారు మూర్తి గారు. ఎప్పుడైతే ఒక రాంగ్ పర్సన్కి మనం సపోర్ట్ చేసి దానివల్ల మన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నప్పుడు, ఇంకా లేదు నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళని చెప్పి వాదించుకుంటూ పోయి కొద్ది ఇంకా నీ మీద నెగిటివిటీ పేరుకుపోయి తారస్థాయికి చేరిపోతుంది. ఎప్పుడైతే ఆ విషయం బయటకు వచ్చింది, ధర్మ వచ్చి ఎప్పుడైతే ఇది చేశాడో, ఎప్పుడైతే జనాలందరూ కూడా తిరగబడి మూర్తిని ప్రశ్నించడం చేశారో, ఎంగిల్పేట గురించి కానీ ఇంకా వాటి గురించి చేసిన తర్వాత అప్పటి నుంచి మీరు చూడండి ఈ రోజు దాకా మూర్తి గారు ఏ రోజు ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు. కొన్నిసార్లు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదంటారు. అలా మాట్లాడలేదు. ఎందుకంటే దాన్ని అంటే గొక్కుని దురద పెంచుకోవడం తప్ప ఏముండదు. కొన్నిసార్లు సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే టీవీ5 మూర్తి గారు అంటే ఆయనకున్న సీనియారిటీ, ఆయన ఉన్న సీనియర్ ఆ పోస్ట్లో అంత సీనియర్ జర్నలిస్టు, అంటే ఏ ఎవిడెన్స్ లేకుండా ఒక అమ్మాయిని సపోర్ట్ చేయడం వల్ల ఇన్ని ఫేస్ చేయడానికి ఆయన బ్లైండ్గా అయితే దేంట్లో దూకేయరు కదా. అసలు ఇప్పుడు ఈ కేసులు బ్లైండ్గానే చేస్తారమ్మా చాలాసార్లు. చట్టమే బ్లైండ్ది, ప్రేమ కూడా బ్లైండ్దే. రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మూర్తి గారికి ప్రేమ అంటారా లేకపోతే చట్టం అంటారా? న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరన్నా ఒక మహిళ వచ్చి అయ్యా మీరు నన్ను కాపాడండి అంటే ఖచ్చితంగా చాలామంది మగాళ్ళకు ఉండేది ఏంటంటే ఒక హీరోలాగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా నేను చేద్దాం అనుకుంటారు. బట్ ఎప్పుడైతే ఆ మనిషి కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు ఇంకా నువ్వు అది వెనకేసుకొస్తున్నావు అంటే అది నీకు ఒక నాగుపాలలో చుట్టుకుంటుంది, నీ మెడకే చుట్టుకుంటుంది. అది చాలా తొందరగా గ్రహించిన మూర్తి మళ్ళీ కంప్లీట్గా ఆ ఇష్యూస్ ఏ రోజు మీడియాలో మాట్లాడలేదు. ఆయన తర్వాత వేరే ఇష్యూస్ గురించి ఎన్ని మాట్లాడుతున్నా కూడా ఆ హీట్ తగ్గడానికి కనీసం ఒక 2-3 వారాలు పట్టింది. ఏ ఇష్యూ గురించి మాట్లాడినా ఆ ఇష్యూ అక్కర్లేదు, కింద కామెంట్లు చూడండి, ఆ సంగతి ఏమైంది, ఆ ప్లేట్ ఎక్కడ పోయింది, ఇదే. బట్ ఆయన సంయమనం పాటించారు. ఓకే 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 మెల్లగా తగ్గింది. తర్వాత వేరే ఇష్యూస్ గురించి మరి ఇప్పుడు కింద కామెంట్లు చూడండి, వేరే కామెంట్లు వస్తున్నాయి. బట్ మళ్ళీ ఎప్పుడైతే ఇవాళ స్టేటస్లో ఆ రినౌండ్ జర్నలిస్టు అని చెప్పి మళ్ళీ ఆయన గురించి మాట్లాడడం మొదలెట్టిందో జనాలు ఏం చేస్తారు? మళ్ళీ దాని గురించి డిబేట్లు అవుతాయి, మళ్ళీ దాని గురించి కామెంట్లు వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఇన్నాళ్ళు కూడా నేను విక్టిమ్ నన్ను సపోర్ట్ చేయండి అన్న ఇవాళ ఆవిడే అక్యూజ్డ్, A1 ఆవిడ. సో ఆవిడ చట్టం ప్రకారం విక్టిమ్ గురించి సపోర్ట్ చేయాలి, అక్యూజ్ గురించి అక్యూజ్ని తిట్టాలి కదా. మరి ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కదా, ఇప్పుడు కరెక్ట్గానే ఉందా? నీ గురించి డిస్కషన్ పెట్టచ్చా? సో అసలు మీ ఇద్దరి మధ్యన ఎందుకు ఇన్ని క్లాషెస్ వస్తున్నాయి? ఇప్పుడు గౌతమికి కానివ్వండి, మీకు కానివ్వండి, మీ పాపని పర్సనల్గా ఇంట్లో చిన్న పిల్లల్ని తిట్టేంత వరకు ఎందుకు ఇది చేసుకున్నారు అనేది నాకు అర్థం కాలేదు. నన్నే కాదమ్మా,
అసలు ఆ మహేష్కి సపోర్ట్ అనుకుని ఆవిడ ఎవరైనా సరే వాళ్ళందరినీ ఎన్ని మాటలు తిట్టింది. జై మహేష్ అన్న ప్రతి ఒక్కడు మీ అమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి అంది ఆవిడ. బిగ్ టీవీ యాంకర్ని పట్టుకుని ఆయన పిల్లల గురించి కూడా మాట్లాడింది. వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరైనా సరే ప్రపంచం అంతా నాకే సపోర్ట్ చేయాలి, ప్రపంచం అంతా నేనే మంచిదాన్ని నాకే సపోర్ట్ చేయాలి. ప్రపంచం అంతా సపోర్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో కోర్టులో కావాల్సిన ఓన్లీ ఎవిడెన్స్ ప్రూఫ్లే కదా. ఇప్పుడు ఎంతమంది సపోర్ట్ చేసినా తప్పు ఒప్పు అయిపోదు కదా. దీనికోసం ఇంతమందిని మిడిల్లో లాగి ఇంతమందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నా. ఇబ్బంది అంటే నాకు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పెద్ద లాయర్ల గ్రూపే ఉంది, నేను కేసులు పెడతాను, నేను ఏదైనా బెదిరిస్తాను, షోకాజ్ నోటీసులు పంపిస్తాను, ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు నువ్వు పబ్లిక్ మీడియంలోకి తీసుకొచ్చినప్పుడు జనరల్గా ఎఫ్ఐఆర్ అయ్యింది అనే విషయం బయటకు వస్తే చాలు, ఖచ్చితంగా అది మీడియాలో చూపిస్తారు, ప్రతి ఒక్కరు కూడా మీడియాలో చూపిస్తారు. దాని గురించి డిబేట్లు డిస్కషన్లు జరుగుతాయి, దట్స్ ఆబ్వియస్. జరిగినప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ అయినా ఏదైనా సరే రెండు పార్టీల తరపు నుంచి వాదనలు వినాలి, ఆ రకంగా డిబేట్లు ఉండాలి. లేదు మా పార్టీనే పొగడాలి, అవతల వాళ్ళని తిడుతూనే ఉండాలి, అవతల వాళ్ళని ఎవరైతే పొగుడతారో వాళ్ళందరూ కూడా యాదవులు, అది కరెక్ట్ కాదు కదా. సో నువ్వు ఒక ఇష్యూ తీసుకొచ్చినప్పుడు విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. పొలిటికల్లీ కరెక్ట్ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడి ఏదైనా చేసుకో. మామూలుగా ఒక ప్రశ్నించినందుకే నేనేం అడిగాను, చాలా క్లియర్ కట్గా ఎక్కడ పాయింట్ తగిలిందంటే 10 కోట్లు డిమాండ్ అనేది ఎక్కడైతే బయటకు వచ్చిందో పోలీస్ స్టేషన్లో ఆ రికార్డు, ఆ 10 కోట్లు వీలైతే మీరు మీ దగ్గర ఉంటే ప్లే చేయొచ్చు. తర్వాత వాళ్ళ మామ వచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు, ఈవిడ వచ్చి ఛాలెంజ్ చేసినప్పుడు అది అడిగితే బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అది గిస్మత్ మండి ఇన్నాళ్ళు సంపాదించారు ఒక 25 కోట్లు వీళ్ళు, ఎవరు వాళ్ళ నాన్నగారు చెప్పినమాట, 10 కోట్లు సంపాదించారు, దాంట్లో న్యాయబద్ధమైన ఒక 10 కోట్లు నాకు ఇవ్వయ్యా అని మా అమ్మాయి అడుగుతోంది అని చెప్పాను. అన్నప్పుడు నేను అదే అడిగి, న్యాయబద్ధమైన సంపాదన అంటున్నారు కదా, న్యాయబద్ధంగా సంపాదించిందంటే ప్రతి రూపాయికి మీరు ట్యాక్స్ కట్టి ఉండాలి కదా, మరి మీరు గిస్మత్ మండి నుంచి సంపాదించిన ఎన్ని రూపాయలకి ట్యాక్స్ కట్టారు? ఖచ్చితంగా మీరు సంపాదించిన దాంట్లో ఒక 30% మీరు అడుగుతున్నారంటే నిజంగా అదే రైట్ అనుకుందాం. ఎంత సంపాదించారు చూపించండి ట్యాక్స్. నిజంగా 25 కోట్లు సంపాదించారని చెప్పి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కనుక అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అడగాలి, సార్ ఈ 25 కోట్లకి 5 కోట్లు మీకు ముట్టిందా? ముట్టకపోతే మీరు వెళ్ళండి, వాళ్ళు చెప్తున్నారు కదా ఆ 25 కోట్లు ఎక్కడో ఎతకండి, తీయండి కదా. లేదు, నేను రెఫర్ చేసుకుని నేను వెరిఫై చేసుకున్న దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే మహా అయితే ఇప్పటిదాకా ఒక సంవత్సరానికి 30 లక్షలు 40 లక్షల దీంట్లో చూపిస్తున్నారు, ఆ కోవిడ్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేకుండా. బట్ అంతా కలిపి మహా అయితే ఇప్పటిదాకా ఒక 2 కోట్ల లోపలే టోటల్ ఇప్పటిదాకా గిస్మత్ పెట్టిన దగ్గర నుంచి అంతవరకు ఉందని చెప్పి నేను ధర్మని కూడా కనుక్కున్నాను. ధర్మ అఫీషియల్గా కావాలంటే రికార్డ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు మీరు 25 కోట్లు అన్నారుగా, చూపించమని అడిగాను నేను. నిజంగానే మీరు 10 కోట్లు డిమాండ్ చేయడం అనేది ఆ రకంగా నిజమైతే మీరు ఆ 25 కోట్ల సంపాదనకి సంబంధించిన ఐటీ రిటర్న్స్ చూపించండి, ఇదిగో మా సంపాదన 25 కోట్లు ఎక్కడ, దానికి నన్ను టార్గెట్ చేశారు. సో మీరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తారని మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరి మీద ఒకళ్ళు డైరెక్ట్గా ఏ మీడియా హౌస్లోకి వచ్చి మాట్లాడుకోవట్లేదు, బట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఎవరు పెట్టాల్సిన కేసెస్ వాళ్ళు పెడుతున్నారు, ఎవరి బ్యాక్గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరు కన్క్లూజన్ ఏంటి? అసలు ధర్మా సైడ్ వర్షన్ ఏముంది, ఆయన ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు? అమ్మా నిజం చెప్పాలంటే ఈ జనవరి ఆ టైంలోట సరే ఇద్దరికి ఏవో డిఫరెన్సెస్ వచ్చినాయి, విడిపోయారు. నేను తండ్రిగా బిడ్డను చూసుకుంటే తండ్రిగా నేను చేయాల్సిందంతా బిడ్డకి చేస్తాను, తల్లిగా నువ్వు చేయాల్సింది చేసుకో, సపరేట్గా ఉండు, నా వల్ల నీకు ప్రాబ్లం అనుకుంటే సపరేట్గా ఉండ, సపరేట్గా ఒక ఇల్లు, ఆ ఇంటికి కూడా ఈయన అద్దె కడుతున్నట్టు సమాచారం. సో ఆయన మా నాన్న ఆయన, ఈవిడ మా నాన్న ఈవిడ ఉంటున్నారు. సో నీ జీవితం నువ్వు ఏమైనా చేసుకో, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, నేనేం చేసుకుంటున్నాను దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ఒక జెంటిల్మెంట్ అగ్రిమెంట్ తోటి విడిపోయారు. కొడుకుకి ఇద్దరం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అని చెప్పి. సో అప్పుడప్పుడు కొడుకుని చూడడానికి వచ్చేవాడు, ఆడుకునేవాడు, వెళ్ళేవాడు. తర్వాత ఈవిడ మరి ఆస్తి పంపకాలకు సంబంధించి ఏంటి అని మాట్లాడినప్పుడు గిస్మత్ మండి ఇమ్మని అడిగితే ఈయన నాదంతా నీదే కదా, మీకే ఇస్తాను కదా అంటే, లేదు అట్లా కాదు ఆన్ రికార్డ్ రాసి అది ఇది అంటే, రాసిచ్చిన మరుక్షణం నువ్వు ఇంక రావక్కర్లేదు, పిల్లాడిని చూడక్కర్లేదు అన్నట్టుగా ఆయన్ని
ఆయన ఇంటికి వస్తే ఏకంగా ఆయన మీద 490 షీ టీమ్స్కి కాల్ చేసి అతన్ని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ అక్కడ ఆయనకి కౌన్సిలింగ్ అతను కొడుకుని అతను చూసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారట షీ టీమ్స్లో, ఏమయ్యా నీకు వేరే అమ్మాయిలతో ఏదో ఉందిట అంటే, సార్ మేము విడిపోయాము, నేను ఎవరితో ఉంటే ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, రేపు ఎల్లుంటో డైవర్స్ ఏమైనా తీసుకుంటాం, సపరేటెడ్ వీఆర్, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, రేణు దేశాయ్ ఉన్నారు, కొన్నాళ్ళు కలిసి ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో విడిపోయినప్పుడు ఏమైంది, ఫస్ట్ సపరేట్ అయ్యారు, తర్వాత కదా డైవర్స్ వచ్చింది. సపరేట్ అయిన కొన్నాళ్ళకి వాళ్ళు ఏంటి జెంటిల్మెన్గా, ఆయన వచ్చి పిల్లల్ని చూసుకునేవాడు, ఆవిడ మా నాన్న ఆవిడ ఉండేది. సరే ఆయన వేరే పెళ్లి చేసుకుంటారా లేకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ ఆయన ఏ రోజు నువ్వు ఎలా చేయొద్దు ఇలా చేయొద్దని ఈయన రెస్ట్రిక్షన్స్ పెట్టాల. నీ జీవితం నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, పిల్లలకి ఇద్దరం రెస్పాన్సిబుల్గా ఉందాం అని ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. బట్ ఇలా చేసుకుని ఉంటున్నప్పుడు నువ్వు పిల్లాడిని చూడడానికి వస్తే నీ మీద కేసు పెడతా, నీ రూమ్లో బెడ్రూమ్లో కెమెరాలు పెడతా, ఆ కెమెరాలు పెట్టుక అది తీసుకొచ్చి నువ్వు ఆస్తి మొత్తం ఇస్తావా లేదా అంటే ఎట్లా ఉంటుంది? ఎవరైనా ఈయనైనా సరే మొత్తం ఇచ్చేసేవాడే. బట్ ఇచ్చేలోపే నువ్వు కంగారు పడిపోయి ఇటువంటి కంగారు పడ్డావో లేకపోతే మరి ఇంకేదో మనకు తెలియదు, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టడం ఏంటి, ఆ ఫుటేజ్ బయట పెడతాను బెదిరించి 10 కోట్ల దాకా చేయడం ఏంటి? సో దట్స్ వెరీ క్రిమినల్ మెంటాలిటీ అంటారు దాన్ని, అక్కడ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టడం అనేది. సో ఇటువంటివి అక్కడైతే జరగలేదు కదా. ఆయనైతే ప్రమాణ ఎట్లా అయితే పవర్ స్టార్ చూసుకుంటున్నారో దట్ ద సేమ్ కండిషన్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ హియర్. నువ్వేం చేసావు, బయటకు వచ్చి వాళ్ళ అమ్మని తిట్టి వాళ్ళ అక్కని తిట్టి, ఆయన ఎవరితో అయితే ఫ్యూచర్లో మేబీ రిలేషన్కి వెళ్దాం అనుకుంటున్నాడో లేకపోతే ఇంకోటో తెలియదు, ఎవరైతే వాళ్ళు అందరినీ తిట్టి 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 ఇంత చేస్తే ఎవడు మాత్రం చేస్తాడమ్మా? సో వీళ్ళిద్దరికి వచ్చిన పర్సనల్ డిఫరెన్సెస్ని అందరి మీద రుద్దారు. ఎవరి మీద రుద్దలా. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ రీతుని అలానే కదా ఇన్వాల్వ్ చేసింది. అవును, అంటే అదే అంటున్నా, ఇవి పర్సనల్ మ్యాటర్స్ ఏవైనా సరే ఇప్పుడు నిజానికి లేదనే చెప్తున్నాడు అతను. నేను అలాగే కొంతమంది మీడియా జర్నలిస్టులు అప్పుడు ఈవిడ ఇంకో స్టేటస్ కూడా పెట్టింది ఏంటి, కొంతమంది మీడియా జర్నలిస్టులు యాక్టివిస్టులు అందరు కలిసి ఒక ఫేక్ మీటింగ్ ఏంటి, జెన్యున్ మీటింగ్ ఏది, దాంట్లో ఫేక్ ఏముంది దాంట్లో? ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు హీరోలు, పిలుస్తారు వచ్చి మాట్లాడారంటారు. సో ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామంది జర్నలిస్టులకి ఇంతో మాట్లాడాలి చేయాలని కోరిక, ఈయన ఎవరితో కలవట్లా. కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు, ఎలాగైనా మాకు ఆయన ఇంటర్వ్యూ కావాలంటే నేను చెప్పాను ఆయనకి ఈ రకంగానూ మీడియా ముందుకు వచ్చే ఇది లేదు, చెప్పాలని ఒకసారి చెప్పాడు, అదే పదే ప్రతి ఛానల్లో చెప్పలేడు. సరే ఓపెన్ చేయండి అందరు కలిసి వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ లాగా పెట్టుకుందాం ఎక్కడో ఒక చోట అని చెప్పినప్పుడు కొంతమంది ఎవరైతే నన్ను రెగ్యులర్గా అడుగుతున్నా నేను వాళ్ళకి రికమెండ్ చేస్తే వచ్చారో రాసుకున్నారు వెళ్ళారు. దాంట్లో అప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఇది రీతూ చౌదరి మీది వీడియో ఉందా ఆవిడ అదే పనిగా చెప్తాను, ఆయన అదే చెప్పాడు. నేను దమ్ముంటే ఆయన అదే చెప్పాడు, జర్నలిస్టులు అందరి ముందు చెప్పాడు, ఎవరైతే వచ్చి అడిగారో వాళ్ళందరూ చెప్పాడు, దమ్ముంటే ఆవిడని చూపించమని అడగండి, రీతూ చౌదరితో నాకు ఏదైనా ఉన్నట్టు చూపించండి, దమ్ముంటే చూపించండి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఎవరన్నా ఉన్నవాళ్ళు అయితే ఏదో రకంగా వద్దులే అని చెప్పి ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మూర్తిగారు మళ్ళీ మాట్లాడలేదు. దమ్ముంటే చూపించమని చెప్పి అడుగుతున్నాడు కదా ఆయన. ఉంటే కదా చూపించడానికి చాలా కాన్ఫిడెంట్ గా వీడియోలో కూడా మనం మాట్లాడడం చూసాము. సో అదే బేసికలీ జర్నలిస్టులుగా ఉన్న అందరికీ ఉన్న ఒకటే డౌట్ ఏంటంటే ఇది నిజమా ఆవిడ బయటపెడతానంట. అంత కాన్ఫిడెంట్గా నేను ఇంకేం చెప్పాలి ప్రూఫ్, దమ్ముంటే చూపించమని చెప్పాడు ఆయన. ధర్మ సైడ్ నుంచి ఏంటి, తనకి కంప్లీట్గా బాబు ఒకటే కావాలా, లేకపోతే ఈ ఇష్యూని ఇంకా పెద్ద చేసుకుంటారా, లేకపోతే వీళ్ళిద్దరూ ఇక్కడితో కాంప్రమైజ్ అవుతారా, అసలు ఫర్దర్గా ఏం జరగబోతుంది ఈ స్టోరీలో? ధర్మ ఇస్ క్లియర్ మా, కోర్ట్ విల్ డిసైడ్. ఓకే, చట్టం న్యాయం, తనకి న్యాయం జరగాలి. తనకి ఇంత డిఫేమ్ చేశారు కదా, తన తల్లికి తండ్రికి అక్కకి తనకి కెరీర్కి ఇంత బంధం జరిగింది, దానికి సంబంధించిన న్యాయం జరగాలి. ఇక అలాగే కిస్మత్ మండి అంటారా, ఒకవేళ నిజంగా ఏదైనా దానికి సంబంధించి తర్వాత ఆయన రాసిన మాట వాస్తవం జనవరిలో, తర్వాత ఇప్పుడైతే బిడ్డను చూపించలేదో అది ట్రాన్స్ఫర్ అవడానికి 6 నెలలు 8 నెలలు పడుతుంది. దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేశాడు, అప్పుడు ఈవిడ 498 కేసు పెట్టింది, అప్పుడు మీడియాకి రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఏదైనా సరే నిజంగా వచ్చిన ఇన్కంలో నువ్వు 30% కావాలనుకుంటున్నావా, అది కూడా లీగల్ అయితే లెట్ ద కోర్ట్ డిసైడ్. నిజంగా వచ్చిన లీగల్ ఇన్కమ్ ఎంత మీరు చూపించింది, మహా అయితే 2 కోట్లు, 2 కోట్లు 30% ఎంత, మహా అయితే 50 లక్షలు 60 లక్షలు మీరు ట్యాక్స్ కట్టుంటే దానికి కూడా వాట్ ఎవర్, లెట్ ద కోర్ట్ డిసైడ్, ఐ విల్ ఆనర్ ఇట్. మధ్యలో వాళ్ళు వీళ్ళు దూరేసి
ఇదిగో నేను టీవీలో అవేస్తాను ఇవేస్తాను నాకు డబ్బులు ఇస్తావా, ఈ చిల్లర పంచాయతీలు వద్దు. లెట్ ద కోర్ట్ డిసైడ్. సో ఏదున్నా కూడా ఆయన సైడ్ నుంచి లీగల్గా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఆయన ఫస్ట్ నుంచి లీగల్గానే వెళ్దాం అనుకున్నాడు. బట్ ఈ లోపల కొంతమంది దూరేసి ఇదిగో ఇదిగో ఈ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి, ఇవన్నీ అనవసరం. సో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక లెసన్ టీచ్ చేస్తూ ఇవాళ ఈ ఎఫ్ఐఆర్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా బాబు తన దగ్గర ఉన్నాడా, ధర్మ దగ్గర ఉన్నాడా? తన దగ్గరే ఉన్నాడు. ఓకే. అంటే ఈ గ్యాప్లో కలవడం, బాబుని ఇవ్వడం జరిగాయా? ఇంకా కలుస్తున్నారు. అంటే తిని అక్కడికి వెళ్తున్నాడా లేకపోతే బాబుని పంపిస్తున్నారా? లేదు, తిని అక్కడికి వెళ్ళి కలిసి వస్తున్నాడు. ధర్మ వెళ్ళి అక్కడ కలుస్తున్నాడు, గౌతమి ఉన్న ప్లేస్కేనా? ఎక్కడో తెలియదు మరి, నేను అది బట్ కలుస్తున్నాడు. సో ఈ ఓవరాల్ ఫ్యామిలీ ఇష్యూలో మూర్తి గారి మీద పెట్టిన కేసులు, కంప్లైంట్లు ఇక్కడతో ఆగుతాయా, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళబోతాయా, ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? డిపెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆవిడ ఒక లైవ్ పెట్టింది. బేసికలీ ఆవిడ లైవ్ పెట్టి బోల్డ్ సాక్ష్యాలు ఇచ్చింది. ఆవిడ బిహేవియర్ ఏంటనేది ప్రపంచానికి చూపించుకుంది. సో అదొకటి. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ కొన్ని స్టేటస్లు పెట్టింది. ఇప్పుడు ఈవిడ పెట్టే ప్రతి స్టేటస్, ఈవిడ చేసే ప్రతి మాట యాక్చువల్గా ఆవిడకి అగనెస్ట్గానే ఒక వెపన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ టు హర్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ధర్మాకి ఈరోజు ఏ రకమైన, ఆయన ఎప్పుడు ఇలా అనుకోలే నన్ను ఇంత స్పై చేస్తారు, నేను కూడా ఎవిడెన్సెస్ కోసం ముందుగానే ఏదైనా ప్లాట్ చేయాలని ఈరోజు అనుకోలేదు ఆయన. బట్ అంతా కూడా ఈవిడ లైవ్లోనే ఇవ్వడం వల్ల ఆయన పని ఈజీ అయింది. సో ఓవరాల్గా ఈ ఇష్యూ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇంకేమైనా చెప్పాలనుకునే ఉన్నాయి? ఈ ఇష్యూ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. బట్ ఈ ఎఫ్ఐఆర్ గురించి చాలా క్లియర్ కట్గా ఇవాళ కోర్టు దీంట్లో ప్రైమా ఫేసి ఉంది, ప్రాథమిక ఆధారాలు ఉన్న నేపథ్యంలో మీరు మీ కేసు కట్టండి అని చెప్పి కింద పిఎస్కి డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ మనం దీని గురించి డిస్కషన్ చేస్తాం. దీంట్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసిన అభియోగాలు మెయిన్ 2, ఒకటి బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్ అండ్ ఇంకొకటి ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. సో ఈ 3 చాలా క్లియర్ కట్గా కళ్ళ ముందు కనబడుతున్నాయి. దీంట్లో తప్పించుకునేది ఏమీ లేదు. ప్రపంచం తల్ల కిందులైనా ఈ సాక్ష్యాలను తారుమారు అయ్యేదేం లేదు, అంత ఆన్ లైవ్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వరంగల్ కోర్టులో రిట్ ఒకటి వేసి వాళ్ళకి వీళ్ళకి పెట్టి ఆ వీడియోలు తీయండి, ఈ వీడియోలు తీయండి అని చెప్పి ఎన్ని తీసినా ఆల్రెడీ అన్ని కాపీస్ పెట్టుకునే ఉన్నారు అందరూ. సో ఎక్కడికి పో, మీరు చూడండి, నన్ను తిట్టిన, నా పిల్లల్ని తిట్టిన ఈ వీడియోలు కనబడదు. దానికి మీరేం రియాక్ట్ అవ్వలేదా? నేను ఎందుకు రియాక్ట్ అవ్వను? నేను వెళ్ళాను, పిఎస్కి వెళ్ళాను. పంజగుట్ట పిఎస్లో నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన చాలా ఫ్రెండ్లీ పోలీస్ నిజంగానే. అక్కడ వాళ్ళు ఇమీడియట్గా స్పందించారు సిఐ గారు. వాళ్ళు చూడగానే ఎస్ ఖచ్చితంగా దీన్ని అంటే త్రూ కోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు లీగల్ ఒపీనియన్కి పంపించారు. ఒపీనియన్ కూడా వచ్చినట్టుంది. ఇట్ విల్ హ్యాపెన్ సూన్. అప్పుడప్పుడు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అంతే. అంటే మీరు మీ పర్సనల్ కేసుకి సంబంధించి చెప్తున్నారా? ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఆవిడ కేసు పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత ఇప్పుడు ఆవిడ మీద కేసు అయింది. థ్యాంక్స్ టు హర్ అగైన్. ఓకే, అది థ్యాంక్స్ టు మూర్తి గారు. ఆయనే లైవ్కి వచ్చి నేనే ఉన్నాను, నేనే ముందున్నాను, నేనే వెనకాలను అని చెప్పి వాళ్ళ ఛానల్లోనే ఇవన్నీ ప్రచురించడం, ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ అయినాయి. ఇప్పుడు కోర్టే ఈ సెక్షన్స్ పెట్టమని చెప్పింది కాబట్టి దీనిది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఉందా? ఆల్రెడీ ఎవిడెన్స్లు అన్నీ సబ్మిట్ చేయడం జరిగిందా? ఎవిడెన్సెస్ అన్నీ సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎవిడెన్సెస్ని ఫారెన్సిక్కి పంపించి ఒరిజినల్గా కాదా అనేది జస్ట్ ఇప్పుడు ఒరిజినల్గా కాదా అని పెద్ద దానికి క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆన్ లైవ్, దీంట్లో పంపించడం కూడా పాయింట్లెస్. ఐ మీన్ బట్ వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటే ప్రపంచం అంతా చూసింది కదా. ఇప్పుడు అది నేను కాదు, ఇది నేను అనలేదు, వీళ్ళు మార్చేశారు అనడానికి లేదు. వేరే అనుకోండి, పర్సనల్ ఎవిడెన్సెస్ అనుకోండి, ఇది నా మార్ఫింగ్ చేసి ఉండొచ్చు అని చెప్పి చెప్పొచ్చు. ఇది నా వాయిస్ కాదు, ఏ పెట్టి చేశారని చెప్పి కూడా అనొచ్చు. ప్రపంచం అంతా చూస్తుండగా నువ్వు లైవ్ పెట్టావు, ప్రపంచం అంతా చూస్తుండగానే నువ్వు డిబేట్లు కూర్చొని క్యారెక్టర్ అసాసినేషన్ ఇలాంటివి చేసినప్పుడు దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ దెన్ ఎవిడెన్స్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు రావడం లేట్ కానీ రావడం మాత్రం పక్కా అని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఈ సెక్షన్లతో ఈ కేసు పెట్టి మళ్ళీ ఆనందం కనిపిస్తుంది మీ మొహంలో. అలా నాకు అంటే అమ్మాయి ఒక మనిషి అన్యాయం అయిపోతుంటే బాధ అనిపిస్తుంది. ఈ 498 అనే దారుణమైన రోడ్రోల కింద నలిగిపోయిన బతుకులు ఎన్నో. ఒక మగాడైనా నేను సేవ చేయగలిగితే
సేవ్ చేయగలిగితే హ్యాపీ. ఈ 2 సెక్షన్లతో ఆగుతుందా లేకపోతే ఇంకా ఫర్దర్గా మీరు చేయాల్సినవి ఇప్పుడు 2 సెక్షన్లతో ఆగితే పర్లేదు. ఆవిడ ఒక స్టేటస్ పెట్టింది, ఏంటి బీహార్ రౌడీలను తీసుకొస్తాం, కొట్టిస్తాం, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మీ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు నా కాళ్ళు, ఇటువంటివన్నీ మేబీ అలాంటివి జరిగితే వాటికి సంబంధించిన సెక్షన్లు మళ్ళీ పడతాయి. వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బట్టే కదా ఇవన్నీ. ఇప్పుడు కామ్గా కేసు పెట్టుకొని ఆవిడ పని ఆవిడ చూసుకుంటే సరిపోయేది. బట్ ఆవిడ ఏం చేసింది, నేను కెమెరాలు పెట్టానని చెప్పి లేకపోతే అదని తిట్టి వాళ్ళని వీళ్ళని ఎన్ని చేసి డిఫేమ్ చేసి ఇవన్నీ చేసింది. ఇవన్నీ సాక్ష్యాలు అయినాయి కదా ఇవాళ. సో ఇంకా ఏమైనా చేసుకున్నారనుకోండి దానికి సంబంధించిన కూడా జరుగుతాయి. ఓకే. సో ఇప్పుడు అప్లికేబుల్ అయిన సెక్షన్ దారిలో ఎవరైనా కొట్టించారనుకోండి దానికి సంబంధించి కేసు పడుతుంది. ఇప్పుడు లావణ్య ఏం చేసింది, రౌడీలు పెట్టి నన్ను కొట్టించింది, చంపడానికి ప్లాన్ చేశారు, అయింది కదా కేసు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పడిన సెక్షన్లు అన్నిటికీ కూడా కంపల్సరీగా ఫర్దర్గా కోర్టు నుంచి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అండ్ 100% మీరు చెప్పిన మాటలే కరెక్ట్, మీ సైడే న్యాయం ఉందనేది ప్రూవ్ అవుతుంది అని అనుకోవచ్చా? నేను చూస్తున్న టీవీ ఛానల్లో ఉన్న లైవ్ నాకు తెలిసిన సెక్షన్స్ ప్రకారం ఇది మన కళ్ళ ముందున్న సాక్ష్యాలు, సాక్షాత్ కోర్టే పెట్టమంది. ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం ఛార్జ్ షీట్ అవుతుంది సబ్మిట్ చేయడం అనేది. సో ఆ సిఏ గారి చేతిలో ఎంత తొందరగా అంత వీలైతే ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది, చూడాలి. ఓకే. సో ఓవరాల్గా దీని గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఎంత తోపులైనా కావచ్చు, మీ వెనకాల పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద మీడియా జైంట్స్ ఉండొచ్చు, కానీ ఒక్కటి లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది, న్యాయం. అది ఎవరి పక్షాన ఉంటే ఫైనల్గా నిజంగా ఆ న్యాయం ఉన్నవాడు కనుక పోరాడే దమ్ము ఉంటే ఇవాళ జరిగిన పరిస్థితి రిపీట్ అవుతుంది. చాలామంది సర్లే మనకెందుకులే, మన పక్క న్యాయం ఉన్నా కూడా అబ్బో మన వల్ల కాదు ఈ పోరాటాలు గిరాటాలు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. అవతల వాడు ఎంత పెద్దవాడైనా సరే, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే దమ్ముగా ధైర్యంగా మీరు నిలబడి మీ పక్కన న్యాయం ఉన్నప్పుడు పోరాటం చేస్తే వచ్చి తీరుతుంది. అప్పుడప్పుడు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్క. సో ఒక మగాడికి అన్యాయం జరిగితే శేఖర్ భాష ఉంటారు 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 అనేది నిజం చేస్తున్నట్టుగా మీరు ఏ మగాడు అన్యాయం జరిగిందని బయటకు వచ్చినా వాళ్ళకి సపోర్టివ్గా చేస్తున్నారు. మరి ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు మిమ్మల్ని కూడా చాలామంది డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు అని చాలా అన్నారు. బట్ ఈ కేసుకి సంబంధించి మరి మీరు చెప్పింది నిజం అవుతుందో లేదో టైమే డిసైడ్ చేస్తుంది. అలానే శేఖర్ భాష గారు ఎక్కడికి తప్పించుకోలేరు కాబట్టి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.